హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య బాయ్. మీ అందరికీ జామకాయ గురించి బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా. కానీ జామ ఆకు గురించి మీకు ఎవరికైనా బెనిఫిట్స్ తెలుసా? ఒకవేళ తెలిస్తే స్కిప్ చేసేయండి, తెలియకపోతే వీడియో మీకోసమే చూసేయండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇందులో మీకు నేను 5-6 బెనిఫిట్స్ వరకు చెప్తాను. ఇందులో ఏదైనా సరే మీకు యూజ్ అవ్వచ్చు. జామ ఆకు మన నోటి బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో మన ఓరల్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. మీకు ఒకవేళ మౌత్ అల్సర్ ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా వచ్చినా సరే మీరు న్యాచురల్ థెరపీ కింద ఈ జామాకు మీరు చూయింగ్ చేసినా సరే మౌత్ అల్సర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇదంతా కూడా కాకుండా చాలామందికి బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి స్మెల్ దుర్వాసన రావడం అది ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా ఇది చూయింగ్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ జామాకు మీరు వాటర్లో క్లీన్ చేసి మరగబెట్టుకోండి. మీరు తీసుకున్న జామాకుని కేర్ఫుల్గా చూసుకోండి. చాలామంది పురుగులు పడకుండా మందులు కొడుతూ ఉంటారు. అలాంటి వాటిని తీసుకుంటే క్లీన్ చేసుకోండి. వీలైతే అలాంటి వాటిని స్కిప్ చేసేయండి. మధ్యకాలంలో చాలామంది ఇళ్ళలో జామ చెట్టు అనేది ఉంటుంది. సో కాయలు ఇవ్వకపోయినా ఎవరైనా ఆకులైతే ఇస్తారు కదా. సో వాటిని సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్లో ఇలా క్లీన్ చేసి తర్వాత అది మరగబెట్టిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఆ వాటర్ తాగినట్లయితే మీకు స్టమక్ అప్సెట్ అయినా, తర్వాత లూజ్ మోషన్స్ అయినా, గ్యాస్ ప్రాబ్లం అయినా, స్టమక్ బ్లోటింగ్ అయినా ఇలాంటి వాటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్లీ మీ హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఏ వాటర్లో 4 లీవ్స్ వేసుకొని తాగితే మీరు వాటర్కి తాగడానికి యూజ్ చేయండి. ఒకవేళ స్కల్ప్ పై మీరు అప్లై చేయడానికి అయితే మినిమం 11 లీవ్స్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మీరు మరగబెట్టి చల్లారిన తర్వాత మీ హెడ్ బాత్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ టచ్ కింద దాని పైనుంచి కానీ మీరు వేసుకున్నట్లయితే రూట్స్ నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఈ వాటర్ తాగడం వల్ల మీకు ఏంటి అంటే పీరియడ్స్ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కంట్రోల్లో ఉంటాయి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టాబ్లెట్ తీసుకునే వల్ల చాలా కేర్ఫుల్గా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైనా పింపుల్స్ కానీ, యాక్నీ కానీ, అండ్ మచ్చలు ఏమైనా కానీ ఫేస్ మీద ఉన్నట్లయితే ఈ ఆకుని కొంచెం పేస్ట్ చేసి మీరు ఫేస్ మీద అప్లై చేసుకుంటే అవి కూడా కంట్రోల్లో ఉంటాయి. మీరు ఏదైనా చేసినప్పుడు మినిమం మీరు ఒక 21 days అయినా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ బాడీ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికి యూజ్ అవుతుందో వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.